కలిగి అయా మారు మనసు పొంది బాప్తిసానికి వచ్చి ఉండగా ప్రభువా అయా బిడ్డను దర్శించండి. నీ బిడ్డకు ప్రభువా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యేసు నామములో యేసు రాజుగా పేరు పెడుతున్నాను. అయ్యా నీ రాజుగా నీవనే నీ బిడ్డ జీవించే కృపగా ఇచ్చేయండి. ఈ నామమును అభిషేకించండి నాయన. అయ్యా నీ బిడ్డ బాప్తిసం పొంది గుడికి ఎడమగా తొట్టిల్లకుండా ప్రభువా అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగకున్నట్లుగా మీ కృపను సహాయం చేయండి. ఆత్మకార్యం జరిగించండి, దీవించమని సంఘమును స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సహోదరుడా యేసురాజు నిలిచిన సాక్ష్యమును బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యేసు నామములో నీకు బాప్తిసం ఇస్తాను. వెరీ గుడ్. నన్ను రక్షించి వివేకకాని గురి నుండి విడిపించి ఏకములు రాకుండా నన్ను రక్షించి నీ కౌగిలిలో నన్ను భద్రపరచి నీ ఆత్మతో నన్ను ముద్రించినావు. నీ కౌగిలిలో నన్ను భద్రపరచి నీ ఆత్మతో గుర్తించినావు. కృప పొందుచు కృపలో జయ గీతమే పాడేదా. కృప పొందుచు కృపలో జయ గీతమే పాడేదా. నా ప్రియుడ నా యేసయ్యా నీవేగనా సర్వము నేను నీ కోసమే, నీవు నా కోసమే, నేను నీ కోసమే, నీవు నా కోసమే. స్తోత్రములన్నీ నీకేనయ్యా, స్తోత్రములన్నీ నీకేనయ్యా. నీకే నా ఆరాధన, నీవే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా ఆరాధన. ప్రార్థన విశ్రాంతి గారు ఆఖరి ప్రార్థన. మహాగణుడ సర్వ